నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను ఝాన్సీ. ఇవాళ మనం హబ్సిగూడ మెయిన్ రోడ్‌లో లొకేటెడ్ అయి ఉన్న, అలాగే ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్‌కి దగ్గరలో లొకేటెడ్ అయి ఉన్న డాక్టర్ ఎస్. ధీరజ్ కుమార్ పెయిన్ రిలీఫ్ వెల్‌నెస్ సెంటర్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ డాక్టర్ ధీరజ్ కుమార్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కోవిడ్ తర్వాత చాలా మందికి జాయింట్ పెయిన్స్ అని, బాడీ పెయిన్స్, నీ పెయిన్స్, హిప్ పెయిన్స్ అంటే తెలియకుండా వస్తున్నాయి. కొంతమంది ఏంటి అంటే, హుహు. నేను కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నాను దానివల్ల వస్తున్నాయని అపోహలు అలా కూడా ఉంటున్నాయి. హ్మ్. అలా కాకుండా ఇన్ జనరల్‌గా వయసుతో పాటు వచ్చే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి ఓజోన్ థెరపీ బాగా వర్క్ చేస్తుందని విన్నాం సార్. అసలు ఓజోన్ థెరపీ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుందో తెలియజేయండి. హుహు. సో, ఎస్పెషల్లీ కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యాక గాని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక చాలా మందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. ఓకే. అంటే బాడీనే మన సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకునే కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. లైక్ అది మన జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ రావచ్చు, సైనోవియం కావచ్చు, హార్ట్‌లో ఉన్న ఆహ్, టిష్యూస్ మీద రావచ్చు. ఎక్కడైనా ఆ నార్మల్‌గా ఉన్న టిష్యూస్‌ని మన బాడీ ఏమనుకుంటుంది అదొక బాక్టీరియానో, వైరసో అనుకుని, ఎందుకంటే దానిలో ఉన్న కెమికల్ స్ట్రక్చర్ అండ్ మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ కెమికల్ స్ట్రక్చర్ సిమిలర్‌గా మాలిక్యులర్ మిమిక్రీ అవుతుంది. ఓకే. సో, దానివల్ల బాడీనే సొంత సెల్స్‌ని డిస్ట్రక్ట్ చేసుకుంటుంది. ఓకే. సో, ఈ క్రమంలో మనకి జాయింట్ పెయిన్స్ రావడం, కీళ్ళవాతం రావడము, టెండాన్స్ గాని, లిగమెంట్స్, మజిల్స్ ఇంజ్యూరీస్ అవ్వడము, హార్ట్‌లో గాని ఇష్యూస్ అవ్వడం, స్ట్రోక్ రావడం. సో, ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్ వల్ల వస్తూనే ఉంటుంది. హ్మ్. సో, ఇవన్నీ పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యాక వీటిని ఎక్కువగా ట్రిగ్గర్ అయింది ఓకే. జనాలకి. ఓకే. సో, ఒకప్పుడు మనకి కీళ్ళవాతం గాని, ఎనీ హ్మ్. జాయింట్ పెయిన్స్ చూసుకుంటే మేబీ ఒక 10% ఉండేది పాపులేషన్‌లో. ఇప్పుడు అవును. ఆల్‌మోస్ట్ డబుల్ అయింది. 20% వరకు జాయింట్ పెయిన్స్ చాలా సహజమైపోయింది. అవును ఇంకా సార్. మనకి డైలీ లైఫ్ స్టైల్‌లో ఒక పార్ట్ అది జాయింట్ పెయిన్స్ మెయిన్ అనేది క్యారింగ్ అయిపోయింది. బసెస్ అని, మెట్రోస్ అని నించొని రావడం, వెళ్ళడం ఇది మెయిన్‌గా ఇంకా హ్మ్. యువతలో ఎక్కువగా యెస్. కనిపిస్తుంది ఇది. ఓకే సార్. హుహు. మరి ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? హ్మ్. ఎంత మేరకు ఉంటుంది? అంటే పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? దాని ప్రాసెస్ ఏంటో కొంచెం హ్మ్. తెలియదు. సో, అసలు ఓజోన్ అంటే ఏంటి? మనకి అట్మాస్ఫియర్‌లో ఉన్న ఒక చిన్న గ్యాస్. ఓకే. మనకి స్ట్రాటోస్ఫియర్ లేయర్‌లో ఉన్న ప్రొటెక్టివ్ గ్యాస్ అంటాం దాన్ని ఓకే. ఓజోన్. ఓకే. సో, ఓజోన్ అంటే ఇట్స్ ఆక్సిజన్ మాలిక్యూల్. 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైన్ చేస్తే ఓజోన్ అని ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఈ ఓజోన్ అనేది పైన పొర ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. అంటే సన్ రేస్‌లోంచి వచ్చిన హార్మ్‌ఫుల్ యూవీ రేస్‌ని మన ఎర్త్ వరకు రాకుండా ప్రొటెక్ట్ చేసే ఓజోన్ లేయరే మనం వాడే ఓజోన్. ఓకే. బట్ అది ఆ లేయర్‌లో స్ట్రాటోస్ఫియర్‌లో లేయర్‌లో ఉండే ఓజోన్ తీసుకోకుండా మనము అట్మాస్ఫియర్‌లో ఉన్న ఆక్సిజన్ ఆర్ మనకి కాన్సంట్రేటెడ్ సిలిండర్స్‌లో ఉన్న ఆక్సిజన్ నుంచి మనము ఒక మెషిన్ సహాయం ద్వారా చేసేది ఓజోన్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓజోన్ థెరపీ మనకి టెస్లా అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఓకే. మనకి సీటీ స్కాన్ గాని, ఎంఆర్ఐ మెషిన్స్, ఎక్స్‌రేస్ ఇవన్నీ కనిపెట్టింది టెస్లానే. సో, ఈ టెస్లా అనేది చాలా పెద్ద సైంటిస్ట్. ఆయన కనిపెట్టిందే ఈ ఓజోన్ మాలిక్యూల్. అంటే ఎలా కనిపెట్టారంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పంపైనప్పుడు ఓకే. ఆక్సిజన్ మాలిక్యూల్స్ కంబైన్డ్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యేది ఓజోన్. సో, ఈ ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుంది. ఎలా ఉంటుందో మన ఆక్సిజన్ సిలిండర్ నుంచి కూడా ఈ మెకానిజం ద్వారా ఓజోన్ అనేది మనము దాన్ని మళ్ళీ సారీ సీ ఓజోన్‌ని మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ క్రియేట్ అయిన ఓజోన్‌లో చాలా వండర్‌ఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. జాయింట్‌లో రీమోడలింగ్ అవుతుంది. జాయింట్‌కి ఆక్సిజనేషన్ అందిస్తుంది. అండ్ బ్లడ్‌లోకి ఆక్సిజనేషన్ అందిస్తుంది. సో, ఓకే. వీటితోటి ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం, జాయింట్ పెయిన్స్ తగ్గడం ఇలాగ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఎవరికైతే పర్సిస్టెంట్‌గా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్‌లో ఉంటున్నాయి. ఓకే. అంటే సపోజ్ కొంతమందికి ఓన్లీ మోకాళ్ళలో ఉండొచ్చు. కొంతమందికి ఓన్లీ షోల్డర్‌లో ఉండొచ్చు. హ్మ్. బట్ కొంతమందికి జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. ఓకే. ఈ అసలు ఏంటి కారణం గూడా అర్థం గాదు. అంటే కీళ్ళవాతం టెస్ట్ చేస్తే ఏది నిర్ధారణ రాదు. అవును సార్. బ్లడ్ ఇది చాలా టెస్ట్‌లో మందిలో ఏమి ఉండదు. చూస్తుంటాం. ఆ! యెస్. సో, ఇవన్నీ ఫటిగ్‌నెస్ అన్నమాట. అంటే బాడీలో బాగా వీక్ అవ్వడము, అలసిపోవడము, మజిల్స్ వీక్ అవ్వడం, జాయింట్‌లో వాపు రావడం. సో, ఇవన్నీ సీరో నెగెటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఓకే. అంటే ఎటువంటి బ్లడ్ టెస్ట్ చేసినా అందులో నెగెటివ్ గానే ఉంటుంది గానీ, వాళ్ళకి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఓకే. వీళ్ళకి స్పెసిఫిక్ జాయింట్‌లో ఓజోన్ ఇంజెక్షన్ చేయడం ఆర్ లేకపోయినా మనం ఐవీ ద్వారా అంటే బ్లడ్‌లోకి ఓజోన్ మిక్స్ చేసుకొని మళ్ళీ తిరిగి ఎక్కించుకునే మెకానిజం ఉంటుంది. ఈబు అంటాం. ఎక్స్‌ట్రా కార్పల్ బ్లడ్ ఓజోన్ ఆక్సిజనేషన్. ఓకే. అంటే ఒక డయాలిసిస్ మెషిన్ లాగా ఉంటుంది. ఓకే. ఇందులో ఏం చేస్తామంటే పేషెంట్ యొక్క బ్లడ్‌ని ఒక బాటిల్‌లోకి పంప్ చేసుకొని అందులో ఓజోన్ గ్యాస్‌ని ఫిల్టర్ పెట్టుకొని
ఆ ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన ప్యూరిఫైడ్ బ్లడ్‌ని మళ్ళీ పేషెంట్‌కి తిరిగి ఎక్కించడం. ఓకే. దీని ద్వారా డీటాక్సికేషన్ అవుతుంది. ఏదైతే వాతం గాని ఆర్ ఎనీ హార్మ్‌ఫుల్ టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ వాష్ ఔట్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బాగా ఓపిక రావడము. ఓకే. ఒక ఫేస్‌లో గ్లో రావడము. ఓకే. ఆ సిక్‌నెస్ ఫేస్ అంతా పోయి, వాతం కూడా పోయి మంచి హెల్తీగా తయారవుతారు. సో, ఇది ఎప్పటినుంచో ఉంది. ఆల్‌మోస్ట్ ఒక 100-200 ఇయర్స్ నుంచే అవుతున్న ట్రీట్‌మెంట్. ఓకే. సో, ఇది నిన్న మొన్న వచ్చింది కాదు. ఇట్స్ ఆల్రెడీ బీయింగ్ ప్రాక్టీస్ ఇన్ న్యాచురోపతి. ఓకే. న్యాచురోపతి మన పూణేలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఎన్ఐఎన్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అక్కడ ఆల్రెడీ చాలా మంది వాడుతూనే ఉన్నారు. అండ్ రష్యన్ అండ్ యూరోపియన్ కంట్రీస్‌లో కూడా చాలా ఎప్పటినుంచో ఉంది ఓకే. ఓజోన్ థెరపీ. ఓకే. బట్ ఇండియాలో ఇప్పుడిప్పుడే కొంచెం పాపులర్ అవుతుంది. ఓకే. బట్ దీంట్లో ఒకటేందంటే ఇట్స్ నాట్ ఎన్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ట్రీట్మెంట్. ఓకే. స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్. అంటే దీంట్లో ఎలా వాడాలో తెలియక చాలామంది యూఎస్‌లో గాని వాళ్ళు అంతగా ఎగ్జాక్ట్‌గా ఎట్లాగా వాడాలి? అంటే ఎఫెక్టివ్‌గా వాడట్లేదు. దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అన్న ఒక అవగాహన ఇంకా రాలేదు. ఓకే. సో, అందుమూలన అందులో ఎఫ్‌డీఏ అప్రూవల్ ఇంకా రాలేదు. బట్ క్లినికల్లీ చాలా వండర్‌ఫుల్ రిజల్ట్సే ఉన్నాయి. ఓకే. మరి ఓజోన్ థెరపీ అయితే ఉందో అది ఏ స్టేజ్‌లో ఎక్కువ ప్రిఫరబుల్ చేస్తారు? ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు దానికి? హుహు. అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా మామూలుగా ఒక సర్టెన్ స్టేజ్ ఉంటేనే ఇది బెస్ట్ అని అంటారు కదా! మరి హుహు. ఓజోన్ లేయర్ ఈ థెరపీ ఏదైతే ఉందో అది హుహు. ఎప్పుడు బెస్ట్ అంటారు? ఏ టైంలో? ఓజోన్ ప్రివెంటివ్‌గా వాడుకోవచ్చు. ఎవరికైతే జాయింట్ పెయిన్స్ రాలేదో రాకుండడానికి వాడుకోవచ్చు. ఓకే. పెయిన్స్ వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. నైస్. తగ్గిపోయాక మళ్ళీ రాకుండడానికి మెయింటెనెన్స్ కూడా వాడుకోవచ్చు. ఓహ్! సో, ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత ఐ మీన్ ఎటువంటి టాక్సిటీ గాని అలాంటిది ఏముండదు. ఎందుకంటే మనం ఇచ్చే డైరెక్ట్ బ్లడ్‌లోకి అండ్ జాయింట్‌లోకి. ఓకే. అదే ఓజోన్ మనం ఇన్‌హలేషన్‌గా తీసుకుంటే అదేమైనా డేంజర్ అవుతుంది. ఓకే. సో, ఇన్‌హలేషన్‌గా కాకుండా డైరెక్ట్ బ్లడ్‌లోకే బబుల్ చేయడం, లేకపోతే జాయింట్‌లోకే ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. సో, ఎటువంటి మనకి డౌట్స్ ఏం లేకుండా ధైర్యంగా ఎనీ స్టేజ్ మనకి వెల్‌నెస్ థెరపీ కోసం అంటే యాంటీ ఏజింగ్‌గా వాడుకోవచ్చు. ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి గాని, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఎవరికైనా చాలా వండర్‌ఫుల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసేదే మన ఓజోన్ థెరపీ. మరి దీనికి ఎంత టైం పడుతుంది? మరి ఇది ఎట్లాగో మీరు గ్యాస్ మాలిక్యూల్స్ అంటున్నారు కాబట్టి ఇది హుహు. కొంచెం పెయిన్‌ఫుల్లా కాదా? వింటుంటే అయితే పెయిన్‌ఫుల్ కాదు అనిపిస్తుంది. యెస్. బట్ మీ మాటల్లో పెయిన్‌ఫుల్లా కాదా? హుహు. అండ్ అది ప్రాసెస్‌కి ఎంత టైం పడుతుంది? సో, ఓజోన్ జనరేషన్ చేసేది ఒక 10 సెకండ్స్‌లో అయిపోతుంది. ఓకే. మనకు ఓజోన్ జనరేట్ అవ్వడానికి. ఓకే. బట్ చేసే థెరపీ ఎలాంటిది? ఈబూ ఉందనుకోండి. అది మేబీ ఒక 40 మినిట్స్ పడుతుంది. సో, ఓకే. అంత పెయిన్‌ఫుల్ ఏముండదు. మామూలుగా మనం ఐవీ క్యాన్‌లో పెడితే ఎలాంటి ప్రిక్ ఉంటుందో అంతే ఉంటుంది. ఓకే. జాయింట్‌లో ఇంజెక్షన్ కూడా అంతే. మనం పీఆర్‌పీ చేస్తే ఎటువంటి అంత పెయిన్ ఉండదు కాబట్టి, హ్మ్. సేమ్ అలాంటి సిరింజ్‌తోనే అటువంటి నీడిల్‌తోనే చేస్తాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మేబీ ఒక్క క్షణం ఇలా గుచ్చినట్టు ఉంటుంది గానీ, తర్వాత ఏముండదు. ఓకే. హ్మ్. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ ఇది సైడ్ ప్రాసెస్‌లో? ఎఫెక్ట్స్ అనేది అగైన్ ఇన్‌హలేషన్ తీసుకుంటే ఏమైనా లంగ్స్‌కి ఏమైనా ఇన్ఫెక్ట్ ఐ మీన్ లంగ్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. బట్ యాస్ సచ్ బ్లడ్‌లోకి గాని, జాయింట్‌లోకి తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. బట్ ప్రీ ప్రొసీజర్ కొన్ని చెక్ లిస్ట్ ఉంటాయన్నమాట. కొన్ని బ్లడ్ టెస్ట్. అలాంటివి చేసుకొని మనం చూసుకుంటే మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఓకే. ఈ ప్రాసెస్ ఈ థెరపీ వల్ల లాంగిటివిటీ ఎక్కువగా ఉంటుందా సార్? అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి అలా ఉంటుందా? లేకపోతే విడతల వారీగా మనం చేసుకోవాలంటారా? యాహ్! దిస్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. అంటే పర్మనెంట్ అని చెప్పలేము గానీ, దీర్ఘకాలికంగా మనకి ఉపయోగపడుతుంది. ఓకే సార్. అండ్ అలాగే సార్ మరి ఓజోన్ థెరపీ వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు? హ్మ్. అంటే ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ చిన్న పిల్లల నుంచి ఓహ్! ఎల్డర్లీ పెద్దవాళ్ళకి ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే వాళ్ళు చేయించుకోవచ్చు. ఎందుకంటే దీంతో వచ్చే నష్టమైతే ఏం లేదు. ఓకే. ఎందుకంటే ఓజోన్ మెటబాలైజ్ అయ్యాక మనకు బాడీలో రిజల్ట్‌గా వచ్చేదేంటి ఆక్సిజనే. హ్మ్. సో, ఆక్సిజన్‌తోనే మనం అంతా పీల్చుకుని మన అంత లైఫ్ ఉండేది. సో, ఓకే. ఆక్సిజనే బై ప్రొడక్ట్ కాబట్టి ఎటువంటి టాక్సిటీ ఉండదు. సో, ధైర్యంగా ఎనీ ఏజ్ మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా, షుగర్ కంట్రోల్ లేకున్నా ఓకే. ఆర్ మనకి ఏం కారణం లేకుండా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ రావడం, ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్ అయ్యాక ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్న వాళ్ళకి ఓజోన్ అనేది చాలా చక్కటి పరిష్కారం. ఓకే సార్. మరి ఈ థెరపీ అయ్యాక తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? హ్మ్. జస్ట్ లైక్ ఎ పీఆర్‌పీ హ్మ్. మనకి జాయింట్‌లో ఇంజెక్షన్ అయ్యాక కొంచెం సేపు పెయిన్ వస్తుంది. 1 ఆర్ 2 డేస్. ఓకే. ఓజోన్‌తో కూడా అంతే. కొంచెం 1 ఆర్ 2 డేస్ పెయిన్ వచ్చి తగ్గుతుంది. ఓకే. అండ్ జాగ్రత్తలంటే పెద్దగా ఏముండదు. ఎందుకంటే మనం వచ్చేది ఓజోన్ అనేది ఆక్సిజన్‌గా ఒక
20-30 మినిట్స్‌లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. సో, అంత టాక్సిక్ మెటాబాలైట్స్ కూడా ఏమి బై ప్రొడక్ట్స్ ఏమి రావు. సో, ఓకే. మనకొచ్చేదేంటి బై ప్రొడక్ట్ ఆక్సిజనే. ఆక్సిజన్ అనేది చాలా సేఫ్ అందరికి తెలిసిందే కాబట్టి. ఓకే. సో, పెద్దగా ఆహ్, వరీ అవ్వాల్సిందైతే ఏం లేదు. ఓకే సార్. ఓజోన్ థెరపీ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. చూసారు కదా! ఓజోన్ థెరపీ ఏ ఏ వాటికి చేసుకుంటారు అంటే మీకు కీళ్ళ నొప్పులున్నా, ఎటువంటి నొప్పులున్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, మీరు చాలా మటుకు చూసుకున్నట్టయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే, "అసలు హెల్త్ అంతా ఇలాగా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, హాస్పిటల్‌కెళ్తా" అంటారు. ఎళ్ళొచ్చాక అన్ని రిపోర్ట్స్ చూసాము, వచ్చాము, అన్నీ నెగెటివ్ ఉన్నాయి ఏంటి అని అంటారు. నాకు తెలిసి మీరు గనక ఈ వీడియోని ముందు నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అది ఓజోన్ మాలిక్యూల్ అనే కైండ్ ఆఫ్ ఇప్పుడు డాక్టర్ గారు ఏదైతే చెప్పారో దానివల్ల ఇది అవుతుంది అని. సో, అలా మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే డాక్టర్ గారు చెప్పినట్టు ఓజోన్ థెరపీకి గనక మీరు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఎందుకంటే మీరు ఇప్పుడు సర్జరీస్ అంటే మీరు ఖచ్చితంగా భయపడతారు. ఇలా జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఉండే థెరపీస్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే మీకెలా సాల్వ్ అవుతుంది? సో, ఇలాంటి కైండ్ ఆఫ్ థెరపీస్‌కి కనుక మీరు సుముఖంగా ఉండి దానికి ముందుకెళ్ళినట్లయితే మీరు ఆ రిలీఫ్ ఆ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రిలీఫ్ పొందొచ్చు. అలాగే డాక్టర్ ధీరజ్ గారు ఏదైతే చెప్పారో అదంతా ప్రాపర్‌గా వినండి. ఈ వీడియోకి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.